హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజాస్ కిచెన్. ఈరోజు కర్నూలు స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇది చేయడం చాలా సింపుల్ అండి, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 రకాలుగా ఉగ్గాని ఎలా చేయాలో చూద్దామా. ముందుగా రోట్లో 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కచ్చాపిచ్చా నూరి దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 2 ఎండుమిర్చి, 1 కప్పు వేయించిన శనగపప్పు, దీన్నే పుట్నాల పప్పు అని కూడా అంటారండి, 3 ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసి పొడిగా చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని దానిలో 2 గిన్నెలు నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 4 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించండి. పల్లీలు దోరగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించండి. ఆనియన్ బాగా వేగాల్సిన పని లేదు, 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు వేసి కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమోటాలు వేసి టమోటాలను కొంచెం సేపు మగ్గనివ్వండి. 2 నిమిషాలు టమాటాలు మగ్గిన తర్వాత ఇలా మగ్గిన టమాటాలలో 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని మరమరాలను నీళ్ళల్లో వేసి మరమరాలు నీళ్ళల్లో మునిగే వరకు ముంచి గట్టిగా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఎక్కువసేపు నీళ్ళల్లో నాననివ్వద్దండి, అవి బాగా మెత్తబడి మనం నూనెలో వేయగానే సుద్దలుగా అవుతాయి. అందువల్ల వెంటనే నీళ్ళలో నుండి తీసి పిండి పక్కన పెట్టుకోండి. మరమరాలను కొన్ని ప్రాంతాలలో బురుగులని కూడా అంటారండి. ఇప్పుడు వేగిన తాలింపులో రెడీ చేసి పెట్టుకున్న మరమరాలను వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం బాగా కలపండి. దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి వేసి పుట్నాల పొడి పూర్తిగా మరమరాలకు పట్టేటట్టు కలపండి. ఇప్పుడు ఉగ్గానీలో కొత్తిమీర చల్లి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఉగ్గానీని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారండి, కొన్ని ప్రాంతాలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడతారు. ఇప్పుడు వేడి వేడి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిందండి. ఇప్పుడు ఎటువంటి పొడులతో పని లేకుండా సింపుల్గా ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 1.5 గిన్నె నూనె వేసుకోండి. దీనికి నూనె చాలా తక్కువ పడుతుందండి. నూనె వేడెక్కిన తర్వాత దానిలో 4 స్పూన్ల పల్లీలు వేసి వేయించండి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసి వీటన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి వేసి కరివేపాకు కూడా వేసి పచ్చిమిర్చి వేగేలోగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దానిలో 250 గ్రామ్స్ మరమరాలను వేసి నీళ్లలో బాగా మునిగే వరకు మరమరాలను ముంచి ఎక్కువసేపు నాననివ్వకుండా వెంటనే పిండి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వేగిన తాలింపులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మరమరాలను వేసి బాగా కలపండి. ఇలా కలిపిన ఉగ్గానీలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కొత్తిమీర చల్లి ఒకసారి తిప్పి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ ఉగ్గానీలో ఆనియన్, నిమ్మకాయ పిండి తింటే చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి ఉగ్గాని రెడీ అయ్యింది. ఇలా 2 విధాలుగా ఇంట్లోనే ఉగ్గాని చేసుకోవచ్చండి. దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చు. బజ్జీల కాంబినేషన్లో ఈ ఉగ్గాని చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఈ 2 సింపుల్ రెసిపీస్ని ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.